ఇది ఒక పొలిటికల్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్గా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడే, అప్పుడు అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే అప్పుడే ఏ కాలేదు, పార్టీ దాని దారి నడిచింది. అప్పుడు ఇంకా స్ట్రక్చర్ కూడా ఇంత ఫామ్ కాలేదు. రెండవది, అధికారంలో 151 సీట్లతో 175లో ఉన్న రోజుకు ఈరోజు 11 సీట్లకు పడిపోయిన రోజుకు దట్ డజంట్ రిఫ్లెక్ట్ ది యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, వైఎస్ఆర్సీపీ ఒక కొత్తగా ఆవిర్భవించి యంగ్ పార్టీ. దిస్ ఈజ్ నాట్ 40 ఏళ్ళ మొన్న ఇప్పుడు తెలుగుదేశం కదా ఇప్పుడు ఏ ఏజ్కి రీచ్ అయిందో. మన స్టేట్లో కాంగ్రెస్ పడిపోయినప్పుడు దెబ్బ కుప్పగూలినప్పుడు టీడీపీ చేతిలో ఏ ఏజ్కి రీచ్ అయింది, ఆ ఏజ్లో అది ఉంది, ఓల్డ్ ఏజ్లో. బై దేర్ ఏజ్ రీత్యా చూసినా పార్టీ ఏజ్ వేరే, వీఆర్ యంగ్ అండ్ అప్పటికంటే మోర్ ఆర్గనైజ్డ్గా ఉన్నాం. దెబ్బతిన్నాము, డక్కా మొక్కలు తిన్నాము. రాజకీయ పార్టీలు అన్నాక గెలుపోవటంలో సహజం. కానీ చేసింది ఎంత తృప్తిగా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తృప్తితోనే ఆయన ఈరోజు ఉన్నారు. దాని రెసిప్రొకేషన్ కూడా జనం నుంచి కూడా ఉన్నందువల్ల ఆ వైపు ఏ ఢోకా లేదు.